కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యలతో అంటారు, కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలతో అంటారు, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను అంటారు, కొన్ని కుటుంబాల్లో పిల్లలే తల్లిదండ్రులు అంటారు. ఎందుకు నాన్న నువ్వు బతుకుతున్నావు? సావు నాన్న, చచ్చిపోనానా, ప్రశాంతంగా ఉంటాం మేము, సావు అని కొంతమంది పిల్లలు తండ్రిని అంటారు. ఎందుకు మామే, చచ్చిపో మామే, సావు మమ్మీ, నువ్వు చచ్చిపో, ప్రశాంతంగా ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం, మాకు నరకం లాగుంది అని పిల్లలు అంటారు. కొన్ని కుటుంబాల్లో తల్లులే పిల్లలు అంటారు, ఎందుకే నువ్వు బతుకుతున్నావు, చావే, ఏదన్నా అంత విషం తెచ్చి ఇస్తాను, నా చేతులతో నేనే ఇస్తాను, చావే అంట. ఇట్లా కుటుంబాల్లో జరుగుతుంటాయి. చావు, నువ్వు చస్తే బాగుంటుంది, చావు అనే డైలాగు నీ ఇంట్లో ఎవరి నోటి నుంచి అయినా వచ్చిందంటే వారు దురాత్మ చేత పీడించబడి ఆ మాట మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకో. డైరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళు పలుకుతున్న మాటలు కావు. వాళ్ళలోనికి, వాళ్ళు బలహీనులు గనుక వాళ్ళలోనికి సాతాను ఎంటర్ అయి వాడు పలుకుతున్న మాట అది. దేవుణ్ణి దూషించకపోయినా తనంతటా తాను ఏబు చస్తే అది కూడా దేవ దూషణతో సమానమే. ఇది తెలుసా మీకు? ఎప్పుడన్నా ఆలోచించరా? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించటం మరొక రకంగా దేవదూషణ. ఎట్లా దేవదూషణ తెలుసా? దేవా, నీ దగ్గర న్యాయము లేదు, ప్రేమ లేదు, మంచితనము లేదు, దయ లేదు, కరుణ లేదు, క్షమ లేదు, ఇవేవి లేవు, నీవు నమ్మకస్తుడివి కాదు, నువ్వు అపనమ్మకస్తుడివి, నువ్వు నన్ను కాపాడలేవు, నువ్వు చేతగాని దద్దమ్మవి, గనుకనే ఇంత అయోగ్యుడు నువ్వు, నిన్ను నేను నమ్మలేను, అందుకే నా ప్రాణం నేను తీసుకుంటున్నాను అంటే ఎంత దూషణ అది దేవునికి. ఎన్ని రకాలుగా అనుకొని నువ్వు నీ ప్రాణం తీసుకోవడానికి ఇష్టపడ్డావు అంటే నన్ను ఇంత అసమర్థుడిగా లెక్కేసావు కదా. లేదు, నేను నమ్మకస్తుడిని, ప్రేమ గలవాడిని, దయగలవాడిని, కృపగలవాడిని, శక్తి గలవాడిని, లెక్కలేనని ఆశ్చర్యక్రియలు చేయగలవాడిని నీవు నిశ్చయంగా నమ్మినట్లయితే ఎంత వేదనైనా నా వైపు చూస్తూ నా మీద ఆనుకొని భరిస్తావు తప్ప నీ ప్రాణం తీసుకోవాలనే ఆలోచన నువ్వు చెయ్యవు కదా. అలాంటి ఆలోచన నీకు వచ్చింది అంటేనే నువ్వు నన్ను దూషించావు, నన్ను అవమానపరిచావు, నన్ను తృణీకరించావు. అందుకే రెండు చెప్పాడు సైతాన్ ఆమెలోకి వచ్చి, తిట్టు చావు, లేదా రెండిట్లో ఏ ఒక్కటి చేసినా నేను సక్సెస్. తిట్టు, పోనీ సావుకుపోయినా తిట్టు, లేదా చచ్చిపో. తిట్టడానికి మనసు లేదా? సరే నీ అంతటా నువ్వు చావు, నువ్వు చస్తే చాలు. చచ్చిందా కూడా ఆయన దూషించినట్టే ఘోరంగా. ఆశ్చర్యం ఏంటంటే వీడి కర్మగాలి ఏబు దేవుని ఒక్క మాట కూడా అనకపోగా ఈ మాట అన్న భార్యని తిట్టాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు ఇన్ని సంవత్సరాలు అన్ని అనుగ్రహిస్తే అప్పనంగా తిని అన్ని అనుభవించడానికి తగుదుమా? పరీక్ష కోసం పెట్టాడో, పై తరగతికి చేర్చడానికి పెట్టాడో, మహిమపరచడానికి పెట్టాడో, ఏ కారణం చేత పెట్టాడో, ఒక కీడు మన జీవితంలో అనుమతిస్తే దాన్ని అనుభవింప తగమా? మతి ఉందా నీకు? జ్ఞానవంతురాలివా, మూర్ఖురాలివా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నది, మూఢురాలు తన ఇల్లు పెరిగి వేసుకుందని. నేను నీకు నివాసమే పిచ్చిదానని, నేను చేస్తే ఇల్లు పోయినట్టు అవుతుంది, నీడబోయిన ఆడదానిలాగా అవుతావే నువ్వు. నీడలేని ఆడది అంటారు చూసారా, భర్తను కోల్పోయిన స్త్రీని. అంటే భర్తను దేంతో పోల్చాడో తెలుసా? నివాసంతో పోల్చాడు. భర్తను కోల్పోయిన ఆడది నీడలేని ఆడది అంటారు. దానికి సామెతలు అన్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, మూఢురాలు ఇల్లు పెరిగి వేసుకొనును అని. ఇప్పుడు నువ్వు చావు అందంటే ఇల్లు పెరిగేసుకుంటుందా, ఇల్లు కట్టుకుంటుందా? అందుకు వాడాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు. దేవుడు అనుగ్రహించిన ఇన్ని మేలును పొంద తగుదుము కానీ దేవుని విషయమై ఒక్క కీడు, ఒక్క అవమానం, ఒక్క ఇబ్బంది, ఒక్క నష్టం, ఒక్కసారి ఇంత బాధ పొంద తగమా అని ఆమెని గద్దించి దేవుణ్ణే మహిమపరిచాడు. అక్కడ రాస్తాడు, ఈ సంగతులలో ఏబు తన నోటి మాటలతోనైనను దేవుని దూషింపలేదు అని.
ఏబు విచిత్ర వైఖరి. తిట్టమన్న భార్య దగ్గరేమో దేవుణ్ణి పొగిడి భార్యను తిట్టాడు. దేవుణ్ణి పొగుడుతా గణపరుస్తా దేవుని పక్షంగా మాట్లాడటానికి వచ్చినటువంటి స్నేహితుల ముందేమో దేవుని ప్రశ్నించాడు. ఎప్పుడన్నా ఇది మీరు ఆలోచించారా? తిట్టమన్న భార్య దగ్గరేమో దేవుణ్ణి మహిమపరిచాడు, భార్యను తిట్టాడు. కానీ దేవుడు అలాంటోడు, దేవుడు అంత మంచోడు, దేవుడు ఇంత మంచోడు అని స్నేహితులు వస్తే, అవునా ఆయన న్యాయవంతుడా? అట్లయితే సర్వశక్తుడకు వాడు నాకు అన్యాయం చేశాడు, నేనేం చేశానని నాకు ఇన్ని బాధలు పెట్టాడు, నేను చేసిన తప్పేంటి నాకు చెప్పమని అని ఫ్రెండ్స్తోనేమో వ్యాజ్యమాడాడు. ఇది ఎలాంటిదంటే భక్తునిలోని రెండు కోణాలు. భక్తుడు దేవుని మీద బాధపడతాడు, అలుగుతాడు, ఫీల్ అవుతాడు, కానీ అది హార్ట్ఫుల్గా కాదు. ఇది ఎంతో ప్రేమించే భార్య భర్త మీద అలిగినట్టు. ఎప్పుడూ రెగ్యులర్గా ప్రశాంతంగా ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండే భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు కొన్ని స్పర్ధలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఈమె మాట్లాడదు, ఈమె మాట్లాడకపోతే ఆయనకి పిచ్చెక్కినట్టు ఉంటుంది. ప్రపంచమంతా ఆయనకు అనుకూలంగా ఉన్నా సరే ఇంట్లో భార్య ఒక్కటి మాట్లాడకపోతే బ్రతికే వేస్ట్ అనుకుని రైలు కింద పడదాం అనుకుంటాడు. ఇదేందో నాకు అర్థం కాదు. భార్య ఒక్కటి కరెక్ట్గా కానీ సపోర్ట్ చేయకపోతే, ఆమె నుంచి అతనికి దక్కాల్సిన ప్రేమ దక్కకపోతే లైఫే శూన్యం అనుకుంటాడు, జీవితమే శూన్యం అనుకుంటాడు. తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఆమె ఒక్కటి హ్యాపీగా ఉండు మన ఇంట్లో లోకాన్ని జయిస్తానంటాడు, అంత ఖుషి అవుతాడు. భక్తుడు కూడా అంతే. దేవుని విషయంలో కొన్నిసార్లు అలుగుతాడు భక్తుడు, కొన్నిసార్లు కొట్లాట పెట్టుకుంటాడు, తగాద పెట్టుకుంటాడు, గొడవ వేసుకుంటాడు. అదంతా కూడా ప్రేమలో ఒక భాగం.